లింగంనేని రమేష్ గారి పక్కగా వాళ్ళ భూముల మీదుగా పక్కగా వెళుతున్నటువంటి సహాయం చంద్రబాబు నాయుడు గారు చేసి పెట్టారు కాబట్టి లింగంనేని రమేష్ గారు హెరిటేజ్కి సుమారు 18 ఎకరాలు కంతేరు గ్రామంలో కంతేరు గ్రామ సమీపంలో కేవలం ఎకరం 8 లక్షల రూపాయలకు మాత్రమే అమ్మటం జరిగింది. రాజధాని అనౌన్స్ అయిన తర్వాత కంతేరు కానివ్వండి, కాజ కానివ్వండి, సిఆర్డీఏ పరిసర ప్రాంతాల్లో ఎకరం 3-4 కోట్ల రూపాయలకి వెళ్ళినప్పుడు ధర మరి లింగంనేని రమేష్ గారు కేవలం 7-8 లక్షల రూపాయలకే హెరిటేజ్కి ఎలా పొలం అమ్మగలిగాడు అనేది ప్రశ్నార్థకం. అదేవిధంగా లింగంనేని రమేష్ గారు చాలా ముందు ఆలోచన చేసి పవన్ కళ్యాణ్ గారికి కూడా 2.5 ఎకరాలు అమ్మడం జరిగింది. అది కూడా 8 లక్షల రూపాయలు ఎకరం చొప్పున. అంటే 3-4 కోట్ల రూపాయలు విలువ చేసేటటువంటి పొలాలు ఎందుకు లింగంనేని రమేష్ గారు అంత చౌక ధరకి కేవలం ఎకరం 8 లక్షలకు అమ్మాడో ప్రజలను గమనించమని చెప్పి కోరుతా ఉన్నాం. అంతేకాదు అతి విలువైనటువంటి తన ఇంటిని కరకట్ట లోపల ఉన్నటువంటి ఇంటిని లింగంనేని రమేష్ గారు మరి చంద్రబాబు నాయుడు గారికి ఉచితంగా ఇవ్వడం జరిగిందనే దాన్ని కూడా ప్రజలందరూ కూడా చూశారు. ఇవన్నీ సాక్ష్యాధారాలు నేను ఆర్టీఏ ద్వారా సేకరించుకొని ఆ రోజున మరి సిఐడి వారికి ఫిర్యాదు చేయడం జరిగింది. దాని తర్వాత సిఐడి వారు మరి వాళ్ళు కూడా వాళ్ళ సాక్ష్యాధారాలను సేకరించుకొని ఎఫ్ఐఆర్ నమోదు చేయడం జరిగింది. ఆ కేసులో చంద్రబాబు నాయుడు గారిని ప్రథమ ముద్దాయిగా, అదేవిధంగా నారాయణ గారు, అదేవిధంగా లింగంనేని రమేష్ గారు, అదేవిధంగా అంజనీ కుమార్ గారు, మంత్రి నారాయణ గారి సతీమణి, వాళ్ళ బంధువులు, అనేక ఎల్ఈపిఎల్కి సంబంధించినటువంటి ఇతర కంపెనీలు సుమారు 18-20 మందిని నిందితులుగా చేరుస్తూ ఛార్జ్షీట్ కూడా వేయడం జరిగింది.